సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఈ నెల 25వ తేదీన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 4వ ఈషా గ్రామోత్సవం రూరల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు, మహిళలు పాల్గొనే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. పురుషుల కోసం వాలీబాల్, మహిళల కోసం త్రోబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ యువత తమ ప్రతిభను చాటుకునేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు ఈ గ్రామోత్సవం మంచి వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. క్రీడలపై ఆసక్తి ఉన్న గ్రామీణ ప్రాంతాల యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేను ఈషా ఫౌండేషన్ నుంచి వాలంటీర్స్. నా పేరు పవన్, అన్న పేరు సుభాన్. మేము ఈషా గ్రామోత్సవం సంగారెడ్డి 25 జూలై డాక్టర్ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతుంది. అండ్ దాని నిమిత్తం ఇక్కడికి మనం ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి మన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు సార్ అండ్ ప్రదీప్ జైన్ కలెక్టర్ గారిని కలిసాము. అండ్ వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మన ఈవెంట్ రోజు వాళ్ళు తప్పకుండా వచ్చి దాన్ని విజయవంతం చేస్తారన్నారు. అండ్ మన ఈషా గ్రామోత్సవం ఇది 4th ఇయర్ మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. దీనికి కాదు మనం దాదాపు ఒక 50 వాలీబాల్ టీమ్స్ అండ్ 15 త్రోబాల్ టీమ్స్ అటెండ్ అవుతాయి. మనకి వాలీబాల్ ఏమో పురుషులకి, త్రోబాల్ ఏమో మహిళలకి. అండ్ ఇంకో 4 రోజుల్లో జరుగుతుంది కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు టీమ్స్. అండ్ మీరు రిజిస్ట్రేషన్ పక్షాన మన గ్రౌండ్కి వచ్చి కూడా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో మీరు 9:30 కల్లా రిపోర్ట్ అవ్వండి, 7:30 నుంచి. అండ్ మీకు రిజిస్ట్రేషన్ మన వాలంటీర్స్ మీకు హెల్ప్ చేస్తారు. అండ్ మనకి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మనం సదాశివపేట మండలం ముఖ్యంగా త్రోబాల్ బాగా స్పందించారు. మనకు ఒక 15 త్రోబాల్ టీమ్స్ వస్తున్నాయి. అండ్ ఈ ఈవెంట్ దేశవ్యాప్తంగా 40,000 జిల్లాల్లో జరుగుతుంది, 40,000 ఊర్లలో జరుగుతుంది. అండ్ కనీసం ఒక అరౌండ్ 1 lakh పీపుల్ మనకి ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా మనం ఈషా గ్రామోత్సవం ఎందుకు చేసుకుంటున్నామంటే మన గ్రామీణ క్రీడా స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి అండ్ విలేజెస్ మళ్ళీ కమ్యూనిటైజ్ చేసుకోవడానికి. అండ్ ఇది చేయడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఉన్న ఉత్తేజం, ఉత్సాహం అండ్ ఆట ద్వారా సద్గురు మనకి ఏం చెప్తున్నారంటే ఆట ద్వారా మనం అన్నీ మర్చిపోతాం. అండ్ మనకున్న టెన్షన్స్ కానీ లేదా చాలా విషయాలన్నీ మర్చిపోయి మనం మన వృత్తిలోనూ జీవితంలోనూ ముందుకు రావడానికి చాలా సహకరించింది. అందుకని మేము ప్రతి జిల్లా ఇక్కడ మన తెలంగాణలో 12 జిల్లాలు చేస్తున్నాం. అండ్ ఇప్పుడు శుభానన్న ఇక్కడ గెలిచిన టీమ్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ 4 ఇక్కడ గెలుస్తాయి కదా, ఇక్కడ నుంచి ఫస్ట్ అండ్ రన్నర్ ఓకే మనకి హైదరాబాద్ డివిజనల్ ఆడతాయి. అండ్ అక్కడ గెలిచిన టాప్ 2 టీమ్స్ మన నేషనల్ లెవెల్లో ఆదియోగి ముందు సద్గురు ప్రెజెన్స్లో మనకి గ్రామోత్సవం జరుగుతుంది అనమాట. సో అక్కడ మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 5 లక్షలు అండ్ త్రోబాల్ కూడా ఫస్ట్ ప్రైజ్ 5 lakhs. సో అండ్ మొత్తం కలిపి దేశవ్యాప్తంగా 1 కోటికి పైగా ప్రైజ్ పూల్ ఉందన్నమాట. 1 కోటి పైగా. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వాలీబాల్ పురుషులకి అండ్ మహిళలకి త్రోబాల్ ఉంది. దీంట్లో ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 7,000, థర్డ్ ప్రైజ్ 5,000 అండ్ 4th ప్రైజ్ కూడా ఉంది, ఇది 3,000 ఉంటుంది. ఈ ఆటల్లో పాల్గొనాలంటే ఎంట్రీ ఫీజు ఏం లేదు, ఉచితమైన రిజిస్ట్రేషన్ అనమాట. సో ఇది పల్లె వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వాలీబాల్ అయితే 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడొచ్చు. ఏజ్ మ్యాక్సిమం లిమిట్ ఏమి ఉండదు. ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా ముసలి వాళ్ళైనా మీరు ఆడాలనుకుంటే వచ్చి ఆడొచ్చు. అండ్ త్రోబాల్ వచ్చేసరికి 21 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతమంది అయినా ఒక టీంలో ఉండొచ్చు. కావాలంటే 14 నుంచి 21 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మొత్తం టీం మొత్తానికి 3 మ్యాక్సిమం ఉండొచ్చు అనమాట. సో ఇది